రాయ సనేశ్వరరావు. చూసావా చంద్రం, మన వాళ్ళు ఆఫీస్కి వచ్చేటప్పుడు టైం మెయింటైన్ చేయకపోయినా వెళ్ళేటప్పుడు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేస్తారు. ఆఫీసు వదిలిన తర్వాత అందరికీ పెళ్ళాలతో సరదాగా గడపాలి ఉంటుంది కదండి. సరదా ఏమిటా సరదా? పెళ్ళాం బిడ్డలతో సరదా కూడా? అయ్యో, అసలు కొంపలో వాళ్ళ పోరు భరించలేకనే ఆఫీసులో ఏడ్చేది. అది నీలాంటి వాళ్ళు చేసే పని. సన్యాసిరావు, నీకు దురద పుట్టిందని ఊళ్ళో వాళ్ళందరినీ గోకోమంటావా? మరి లేకపోతే ఊళ్ళో వాళ్ళందరికీ నన్ను ఒక్కడే గోకమంటారా? అందరి ఇల్లు నీ ఇల్లులాగా ఉండదుగా. అది కరెక్ట్. గుడ్ ఈవినింగ్. హలో రాజు, బాగున్నావా? చంద్రం, నేను నడుస్తూ ఉంటాను, నువ్వు రా. పదండి పదండి. మీకు గుడ్ న్యూస్. ఏమిటి? నా పెళ్లి. ఎవరితో? నేను ప్రేమించిన రాజీతో. నిజంగానా? మరి మీ నాన్నగారు ఒప్పుకోలేదు, అందుకే లేచిపోతున్నాం. ఏమిటంటే అలా అరిచారు? పెద్దవాళ్ళని కాదని వెళ్తున్నావు. రేపు ఆస్తి కోసం ఆ అమ్మాయిని వదిలేస్తే? వదిలేసేవాడు ఆస్తున్నా వదిలేయచ్చుగా. రాజీని పోషించగల నమ్మకం నీకుందా? ఏ, నేను మగాని కాదా? అది కాదు, రాజీ వాళ్ళ అన్నయ్య అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? వస్తాను సార్, మళ్ళీ ఎప్పుడైనా కలుస్తాను. ఎన్నింటికి వెళ్తున్నారు? రాత్రి 12 గంటలకు. నువ్వు ఇంకా మేలుకునే ఉన్నావా? ఎందుకింత ఆలస్యమైంది? ఏమిటా అధికారం? నువ్వు నా పెళ్ళానివా, నా ఆఫీసర్వా? అది కాదండి, ఆఫీస్ 5 గంటలకే వదిలేస్తారు కదా. వదలగానే ఇంటికి వచ్చి అంట్లు తోమాలా? మగాడన్నాక 1,00,000 పనులు ఉంటాయి. అవన్నీ నీకు చెప్పాలా? చెప్పక్కర్లేదులేండి. అయినా ఈ మధ్య మీరు మనసు ఎక్కడ పెట్టి మాట్లాడుతున్నారు? అవును, బ్యాంక్ లో తాకట్టు పెట్టాను. ఏం వినిపిస్తావా? విడిపించుకునే చోటైతే పర్వాలేదు. అంటే కాస్త ఆలోచించండి, మీకే అర్థం అవుతుంది. దానికి 12 గంటలుగా వస్తుంది. ఏమిటి నసా? వెళ్ళి పడుకో. అవునండి, మనసు ఒక చోట ఉన్నప్పుడు భార్య ప్రతి మాట మనసుగానే ఉంటుంది. అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? అతనుకున్న అప్పులు తీరుస్తాడా, చెల్లెలు పెళ్లి చేస్తాడా? నిజమే, చేయలేను. ఏంటన్నయ్య? 12 గంటలు అవుతుందమ్మా. దాహం వేస్తుంటేను. అమ్మో అమ్మో, ఒరే చంద్రం, ఎంత కారు రోజులు వచ్చాయో చూసావంట్రా? చూసానే, జరిగిన దానికి బాధపడి ఏం ప్రయోజనం? పెళ్లి చేయలేనప్పుడు దాని దారి అది చూసుకుంది, అందుకు సంతోషించు. మీరు ఇప్పుడేగా లేచారు? ఈ విషయం మీకెలా తెలిసిందండి? నాకు ముందే తెలుసు. మీకు ముందే తెలిస్తే నాకైనా చెప్పలేదే అన్నయ్య? అది అది ఎంత పని చేసావురా చంద్రం? నీకు ముందుగానే తెలిస్తే ఆ సంతోషరావు గారితో చెప్పకూడదు, ఆ అమ్మాయి లేచిపోకుండా జాగ్రత్త పడేవాడు కదా. ఆ కుర్రాడు చాలా మంచివాడమ్మా. ఆ సంబంధం తప్పిపోతుందేమో అని భయపడి చెప్పలేదు. మిమ్మల్ని అందరినీ ఎలా ఓదార్చాలో నాకు అర్థం కావటం లేదు. పేదరికం అనుభవిస్తున్నా, కష్టాలు భరిస్తున్నా, ఇన్నాళ్ళు ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ ఎంతో పరుగుగా బ్రతికారు. కానీ ఈ రోజు నా పరుగుకు దెబ్బ తగిలి మీరెంత బాధపడుతున్నారో నాకు అర్థమైంది. చంద్రం, డైలాగులు చెప్తున్నావు, ఏదన్నా నాటకం ప్రాక్టీస్ చేస్తున్నావా? సంతోషరావు గారు, మీరు? అవునయ్యా, నేనే.
ఎందుకు బాధపడాలి, దేనికి కుంగిపోవాలి? వయస్సు దాటినా దానికి పెళ్లి చేసే స్తోమత లేని నేను అది గడప దాటితే బాధపడ్డం దేనికి? ఇంకా దాని ధైర్యానికి తెగింపుకి సంతోషపడాలి గాని. నీ కూతురు లేచిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ పెళ్ళం చచ్చిపోయినా నువ్వు సంతోషపడతావు, నీ కొడుకు ఉరిపోసుకున్నా నువ్వు సంతోషపడతావు. ఇక నీకు సంతోషం కలగని రోజు, నీ కళ్ళు చిట్ల పైన ఏడ్చే రోజు ఎప్పుడైనా వస్తుందా? నే బతికుండగా రాదురా. ఎందుకు రాదండి? కూతురు లేచిపోయిందని, కుటుంబాన్ని కులాన్ని కాల్చి పారిపోయిందని మన బంధువులకి స్నేహితులకి తెలిసినాడు. మీరు సిగ్గుతో తలదించుకునే రోజు ఒకటి వస్తుందండి. ఆ అవసరం నాకు రాదే పిచ్చిదానా. ఎందుకంటే నేను ఆకలితో మాడి చస్తున్నప్పుడు ఏ ఒక్కడైనా నాకు పిడిగడ అన్నం పెట్టాడా? పోనీ నీ కూతురు పెళ్లి చేసుకోరా అని ఒక్కడో రూపాయి సహాయం చేశాడా? పంక్తిలో కూర్చుని తిని పక్కకెళ్ళి ఎక్కిరించే ఆ రాబందుల ముందు నేనెందుకు సిగ్గుతో తలదించుకోవాలి? మనం బ్రతుకుతున్నది అడవిలో కాదండి, మనుషుల మధ్య. ఇది మీకు ఎప్పుడు అర్థమవుతుందో? ఇదంతా నా కర్మ అండి, నా కర్మ. ఎరా, నువ్వు ఇంకేమన్నా అంటావా? సార్, ఆ, మీ కుటుంబానికే అప్రతిష్ట తెచ్చే పని చేసిందే మీ అమ్మాయి. ఉం? అయినా మీరు ఇంత ధైర్యంగా మాట్లాడగలుగుతున్నారు? ఏమిటయ్యా ఏమిటయ్యా నా కూతురు చేసిన తప్పు చెప్పు. నా పేదరికాన్ని భరించలేక కామానికి లొంగిపోయి అది వ్యభిచారం చేస్తే నేను కుళ్ళి చావాలి గాని, తనకిష్టమైన వాడిని పెళ్లి చేసుకుని హాయిగా సంసారం చేయబోతున్న దాన్ని చూసి నేనెందుకయ్యా బాధపడాలి, సంతోషపడాలి గాని? సార్, ఆ? మీరు నాకు సహాయం చేయాలి. ఏమిటి మీరు నాకు అప్పివ్వాలి. ఏమిటి మీ ధైర్యాన్ని నాకు అప్పివ్వాలి. అప్ప? నరాలు పగులుతున్న నమ్మగలిగే మీ గుండె నాకు అప్పివ్వాలి. అదిగో అలా మనస్ఫూర్తిగా నమ్మగలిగే మీ మనోబలాన్ని నాకు అప్పివ్వాలి సార్. ఇది ఒకరిస్తే పుచ్చుకునేది కాదయ్యా, స్వార్జితం. నువ్వు ట్రై చేయి, సాధించగలవు. మీరేం అనుకోకపోతే అనుకోలే. చెప్పు. మా వారి ఇక్కడికి తరచుగా వస్తున్నారు, అవునా? అవును. నా ఇంటికి నా భర్త రాకపోతే లోకం నన్ను అనుమానిస్తుంది. మీ ఇంటికి నా భర్త వస్తే ఆయన్ని మిమ్మల్ని అవమానిస్తుంది. ఆయన మీద అపవాదు పడడం నాకు ఇష్టం లేదు. అందుకే ఆపేసావే. చెప్పు. ఆయన ఇంట్లో ఎప్పుడు మమ్మల్ని చూస్తూ చికాగ్గా కోపంగా ఉంటున్నారు. ఆయన మనశ్శాంతి కోసం ఏదైనా వెళ్ళిపోదాం అనుకుంటే పిల్లల కాళ్ళకు బంధాలయ్యారు. నేనుండి ఆయన సుఖంగా ఉండకపోతే అది నా తప్పు. ఆ తప్పు దిద్దుకోవాలని నీ దగ్గరకు వచ్చాను. అదే నువ్వు చేస్తున్న మరొక తప్పు. సంసారం చేసే ఆడదానిలో అనురాగమే కాదు, ఆత్మవిశ్వాసం, ధైర్యం కూడా ఉండాలి. నేను పిల్లల్ని కని చెట్టును ఇంటి పనులు చేసే యంత్రాన్ని అయ్యానే కానీ ఆయనకి నీలాగా ధైర్యం చెప్పే తోడు కాలేకపోతున్నాను. ఆయన మనశ్శాంతి కోసం ఆ తోడు నువ్వైతే నేను నా పిల్లలు ఆయనకి దూరంగా. జానకి, చంద్రానికి నేను ఒకప్పుడు భార్యను కావాల్సిన దాన్ని, కానీ నిప్పు నీరు ఒకచోట ఎలా ఉంటాయి? అందుకే చంద్రానికి భారీగా దూరం అయ్యాను, స్నేహితురాలుగా దగ్గరయ్యాను. జీవితంలో ఆశయాలు తప్ప ఆశలు లేని దాన్ని జానకి, నన్ను నమ్ము. రాజీ, చిరిగిపోయిన ఓణి కట్టుకున్నావేంటమ్మా? ఉన్న 2 ఓణీలు ఇలాగే ఉన్నాయి అన్నయ్య. ఈ మాట చెప్పుంటే నేను టైప్ ఆపి ఓణీలు తెచ్చావని కదమ్మా. అది కట్టక తప్పదు కదన్నయ్య. చూడమ్మా, చదువు సంస్కారాన్ని నేర్పచ్చు, కానీ అభిమానాన్ని కాపాడలేదు. ఒక అన్నగా నేను పెద్ద ఆఫీసు గురించి పెళ్లి చేయలేకపోవచ్చు, కానీ చెల్లెలికి ఒంటి నిండా కప్పుకోవడానికి గుడ్డలు ఇవ్వలేని దరిద్రుని కాదమ్మా నేను. మన బతుకులు చిరుగులు నుంచి అందరికి కనపడకూడదు. అయ్యో, అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది? ఈవిని తీసుకెళ్ళి ఇంజక్షన్. రామా, చెప్పేంటి డాక్టర్? చెప్పడానికి నాకు చాలా బాధగా ఉంది. అంటే మీ అమ్మగారి క్యాన్సర్. ఈ వ్యాధి మీ అమ్మగారి శరీరం మీద కన్నా మీ మనసు మీద ఎక్కువ ప్రభావం ఉంటుందని నాకు తెలుసు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు నన్నేం చెప్పంటారు డాక్టర్? బొంబాయి కానీ మద్రాసు కానీ తీసుకువెళ్తే ఫలితం ఉండొచ్చు. ఈలోగా నేను కొన్ని మందులు రాసిస్తాను, వాడండి. ఏమిట్రా నీ ముఖం అంతా చెమట్లేమిటి?
డాక్టర్ నాకేదో క్యాన్సర్ రోగం చెప్పినట్టు. అది కదే నువ్వు బలం లేక పడిపోయావని డాక్టర్ మందులు రాసిచ్చాడు. బలంగా ఉంటే ఎందుకు పడిపోతానురా? ఈ మాట డాక్టర్ చెప్పాలా? నీలో ఇంకా పసితనం పోలేదురా అయ్యా. నాకు కాస్త సుస్థి చేసేది ఎంత కంగారు పడిపోతున్నావు? రేపు నేను చచ్చిపోతే ఏం చేస్తావురా? పదయ్యా పద, ఇంటికి పోదాం. పిచ్చి సన్నాసి.